కుంకుమ, చెవికమ్మలు, నల్లపూసలు, గాజులు, మెట్టెలు, ఈ 5 సుమంగళి ధరించే చిహ్నాలు. ఇక లలితా సహస్రనామంలో 1 నుండి 20 శ్లోకాల వరకు అమ్మవారి యొక్క సౌందర్యం వర్ణింపబడింది. శిరస్సు నుండి పాదాల వరకు వసిన్యాది వాగ్దేవతలు దర్శించి మనకు అందించారు. అందులో ముఖాన్ని చంద్రుడిలా చెప్పారు, పౌర్ణమి నాటి చంద్రుడిలాగా చెప్పారు. అందులో నుదుటి మీద బొట్టును వర్ణిస్తూ ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అని చెప్పారు. దీని అర్థం ఏంటంటే, మనం పౌర్ణమి నాటి రాత్రి చంద్రుడిని చూసినప్పుడు మధ్యలో మచ్చలాగా కనిపిస్తుంది కదా, అమ్మ పెట్టుకున్న కస్తూరి బొట్టు చంద్రుడిలో మచ్చలాగా ఉందిట. ఇక మృగనాభి విశేషం అంటే కస్తూరి మృగం యొక్క విశేషం ఏంటంటే, ఆ మృగం యొక్క బొడ్డు నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న పింటికలులాగా ఉంటాయట. అవి ఆ పరిమళం చాలా దూరం వ్యాపిస్తుందిట. కస్తూరి పరిమళం అని అంటారు దాన్ని. చంద్రుడికి దిష్టి తగలకుండా మచ్చ ఉన్నట్లుగా అమ్మవారి అందానికి కస్తూరి మచ్చలాగా ఉందిట. మనం బొట్టు ధరిస్తే మనకు అందం వస్తుంది, అదే అమ్మ ధరిస్తే కస్తూరికే అందం వచ్చిందిట. అది ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అని చెప్పడంలో ఆంతర్యం.